లక్ష్మీబాయి గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీని వెనుక ఎన్ని రోజుల శ్రమ ఉండుంటుంది కాబట్టి ఈరోజు ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద 83 స్టూడెంట్స్. ఈనాటి కార్యక్రమానికి మనందరం ఇక్కడికి ఇచ్చేయడానికి కారణం ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జయంతి ఉత్సవాలు, వేడుకలు. ఎందుకు ఝాన్సీ లక్ష్మీబాయిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి? ఒక స్త్రీ అయినప్పటికీ బ్రిటిష్ వారితో సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆమె ఎంతో ధైర్యంగా పోరాడి తన రాజ్యాన్ని వాళ్ళకు అప్పగించకుండా ఎంతో చాకచక్యంగా తన యొక్క సేనలను బలోపేతం చేసి వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొంది. ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడో ఉత్తర భారతదేశంలో పుట్టి నవంబర్ 19వ తేదీ 1828వ సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో పుట్టారు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా తనకి మణికర్ణిక అని పేరు పెట్టుకున్నారు. ప్రేమగా మను అనిపించుకునేవారు. తర్వాత వివాహం అయిన తర్వాత తనకి ఝాన్సీ అనే ఒక రాజ్యానికి గంగాధరరావు నావల్కర్ అనే రాజుగారి భార్యగా మహారాణిగా తను పేరును ఝాన్సీ లక్ష్మీబాయిగా మార్చుకున్నారు. వారి సాంప్రదాయం ప్రకారం ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరు మార్చడం జరిగింది. మణికర్ణిక కాస్త ఝాన్సీ లక్ష్మీబాయిగా మారింది. చూడండి, ఝాన్సీ అనే ఆ పేరు పలకడంతోనే ఎంతో ధైర్యంగా ఉంటుంది కదా మనందరికీ. ఆ ఝాన్సీకి రాణిగా చిన్నప్పుడే తను 4 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయింది. పెళ్ళై వివాహం బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను కోల్పోయింది. ఆ తర్వాత భర్తను కోల్పోయింది. అయినా సరే ఎక్కడా తగ్గకుండా తన యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి తన రాజ్యాన్ని ఇవ్వకుండా వాళ్ళ ఆధీనంలోకి లేకుండా తను ఎంతో ధైర్యంగా నా ఝాన్సీని నేను మీకు ఇవ్వను అని చెప్పిన ఏకైక భారతీయ స్వతంత్ర యోధురాలు మన ఝాన్సీ లక్ష్మీబాయి. మనందరం కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో కష్టాలు పడింది చిన్నప్పటి నుంచి. అయినా సరే ధైర్యం కోల్పోకుండా తన కోసం, తన కుటుంబం కోసం, రాజ్యం కోసం, ఆఖరికి బిడ్డలు లేకపోతే రాజ్యాన్ని సొంతం చేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళ భర్త తరపు నుంచి బంధువుల యొక్క పిల్లల్ని దత్తత తీసుకొని మరి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డను తన వీపుకు కట్టుకొని మరి యుద్ధ రంగంలోకి ప్రవేశించి తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క సత్తాన్ని చూపగలిగింది అంటే ఆవిడ మనకి ఎంత ఆదర్శమో చూడాలి. ప్రతి ఒక్క అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి సమస్య అయినా సరే, మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నింటిలో ధైర్యంగా పోరాడగలగాలి. ఎప్పుడైతే ధైర్యంగా మనం ముందు అడుగు వేస్తామో మన విజయానికి అప్పుడే నాంది పలుకుతుంది. అవునంటారా కాదా? ఎప్పుడైనా ధైర్యంగా నిలబడగల అమ్మాయిలు, మామూలుగా అమ్మాయిల యొక్క మనసు చాలా సెన్సిటివ్ అంటారు కదా. ఏ చిన్న విషయం వచ్చినా కరిగిపోతాం, ఎదుటి వాళ్ళ కష్టం చూసి మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ ధైర్యంగా పోరాడాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ కన్నీటినే ఆయుధంగా మలుచుకొని మనందరం ఆ సమస్యల కోసం పోరాడాలి. అంతెందుకు, మన ఇంట్లోనే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, తెలుసా మీకు? ఎవరు? మన అమ్మే ఝాన్సీ లక్ష్మీబాయి కాదంటారా? ఉదయం లేచిన దగ్గర నుంచి అందరికీ అన్ని అవసరాలు తీరుస్తూ ప్రతి సమస్య, ఇంటి పని, వంట పని, భర్త ఆదరణ పాలన, పిల్లల యొక్క క్షేమాలు, తర్వాత అత్తమామలతో ఎన్ని సమస్యలతో పోరాడుతుంది మన అమ్మ. మరి అమ్మ ఝాన్సీ లక్ష్మీబాయే కదా. మరి అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయి అందరి కడుపున పుట్టిన మనందరం ఎంత ధైర్యంగా ఉండాలి. కాబట్టి మీ అందరికీ ఒకటే, ఆమె చెప్పిన యొక్క ఆదర్శాన్ని, తర్వాత ఆవిడ నేర్పిన విలువలను మన లైఫ్లో మనం అన్వయించుకోవాలి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడగలగాలి. అందుకే మనందరం చెప్పాలి, శాల్యూట్ టు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె విలువలకు, ఆమె వాయిస్కి, ఆమె తెగపు
స్లోగన్ స్కూల్ ప్రిన్సిపల్ గా బాధ్యత